అందరికీ నమస్కారం అండి. మేము రాజమండ్రి నుండి వచ్చామండి. ఫిబ్రవరి 16వ తారీఖున జరిగిన కల్తీపాలు మా పాప తాగిందండి. అప్పటి నుండి మేము ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నామండి. ఇది రాజమండ్రి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఇప్పటికీ మా పాపకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉందండి. మా పాపకి ఏమంటే ట్రీట్మెంట్ హోమ్ మేడ్ కూడా ట్రీట్మెంట్ కావాలన్నారండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నారండి. కానీ డిశ్చార్జ్ వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామండి. కానీ మా పాపకి హోమ్లో కూడా 3 నుండి 6 మంత్స్ లేకపోతే 1 year వరకు ట్రీట్మెంట్ అవసరం అవుతుందండి. దానికోసం మేము ఒక గవర్నమెంట్ నుండి ఇన్సూరెన్స్ అడుగుతున్నాండి. అది మేము గవర్నమెంట్కి ఓన్గా అడగట్లేదండి. ఫస్ట్ జరిగిన ఇష్యూ రోజు 3 రోజులు గవర్నమెంట్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు ఇచ్చిన భరోసానే మేము అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే డిశ్చార్జ్ చేయమంటున్నారో వాళ్ళు వచ్చి ఒక్కసారి కూడా ఇది గత 4 నెలల్లో ఫస్ట్ 3 days తప్ప తర్వాత వచ్చి ఎవరు చెక్ చేసింది లేదు. పిల్లలు ఎలా ఉన్నారో చేసింది లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలుసుకోకుండా ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేసేయండి. లేదు అనుకుంటే మీరు గవర్నమెంట్కి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, ట్రీట్మెంట్ అక్కడ చేయించుకోండి అంటున్నారు. మేము అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పాం. కానీ మళ్ళీ డయాలసిస్ అవసరం అయితే ఏం చేయాలి అని క్వశ్చన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లోనే జాయిన్ చేయాలంటున్నారు. మరి అప్పుడు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే దానికి ఒక రోజుకి 50 నుండి 60 వేల వరకు ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. దానికి ఎవరు భరోసా ఇస్తారు? మేము అదే ఒక గవర్నమెంట్ ఇచ్చిన భరోసానే మేము మళ్ళీ అడుగుతున్నాము. జగన్ గారు ఇప్పుడు కలెక్టర్ మేడంతో మాట్లాడమని చెప్పారండి. మాకు కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ పర్సన్ ప్రీవియస్ ఎవరున్నారో వాళ్ళది. ఆ పర్సన్ రేపు మాకు కాల్ అరేంజ్ చేస్తా అన్నారండి. మాట్లాడి మాకు న్యాయం జరిగేలాగా చూస్తా అన్నారండి. మొన్న డిశ్చార్జ్ కూడా అంటే ఆ రోజు మేము అక్కడ ఉన్న భరత్ గారితో కాంటాక్ట్ అయితే ఆయన మళ్ళీ డిశ్చార్జ్ అనేది హోల్డ్ చేశారండి. ఇప్పటికీ మేము ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామండి, అది భరత్ గారి సహాయం వల్లేనండి. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు అంటున్నారు ఇది ఎమ్మెల్సీకి వెళ్ళిపోయింది, కలెక్టర్ మేడం హ్యాండిల్ చేస్తున్నాను. కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్తే మీరు లోకల్ ఎమ్మెల్యే గారిని కాంటాక్ట్ అవ్వండి అంటున్నారండి. మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ మేడం హ్యాండిల్ చేస్తున్నారు, ఇది CMRFకి వెళ్ళిపోయింది, మా దగ్గరగా అవ్వదని చెప్పారు. సరే సార్, మీరు అట్లీస్ట్ మా పాప డిశ్చార్జ్ అయ్యాక ఇంకా ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నాం కాబట్టి మీ నుండి మాకు ఏదో ఒక LOC ప్రొవైడ్ చేయండి అంటే ఆల్రెడీ మీ పేరు మీద LOC అయిపోయిందండి, ఇంకా మా దగ్గర నుండి LOC లాంటివి ఏమి వెళ్ళవు, మీరు ఏదైనా ఉంటే కలెక్టర్ మేడంతో మాట్లాడండి అంటున్నారు. కలెక్టర్ మేడం చుట్టూ తిరిగాము, మా అపాయింట్మెంట్ దొరకట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎప్పుడో ఫస్ట్ రోజు ఫిబ్రవరి 21వ తారీఖున ఇష్యూ రైజ్ అయిందండి. 23న వచ్చినట్టున్నారు. ఆ తర్వాత గత ఈ 4 నెలల్లో ఏ రోజు కలెక్టర్ మేడం మా దగ్గరకు వచ్చి చూసింది లేదు, హాస్పిటల్ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు. అలాంటి మేడం హాస్పిటల్ వాళ్ళకి డిశ్చార్జ్ చేయండి అని ఎలా అంటారండి? అక్కడ ఒక డాక్టర్ హేమకుమార్ గారు ఉన్నారండి, ఆయన ట్రీట్మెంట్ చేయడం వల్ల మా పిల్లలు మా చేతికి వచ్చారండి. అలాంటి 4 నెలలు కష్టపడి ఆయన మా చేతిలో పెట్టిన పిల్లల్ని మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా పెట్టుకోగలమండి? మేము ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకుని ఒక బాబు చనిపోయాడండి అదే హాస్పిటల్లో. ఆరోగ్యశ్రీ అనేది 2 లక్షలు 3 లక్షలు అండి. గవర్నమెంట్ వాళ్ళే హామీ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళకి పేమెంట్ చేస్తామని. హాస్పిటల్ వాళ్ళు అయితే మా దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఇప్పటి వరకు కూడా డిశ్చార్జ్ అనే ముందు కూడా మీరు పే చేయమని చెప్పలేదు. కానీ మాకు గవర్నమెంట్ ప్రెజర్ ఉంది, అందువల్ల మేము డిశ్చార్జ్ చేస్తున్నాము, డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కానీ ఒకవేళ మీకు పాప ఇంకా ట్రీట్మెంట్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేసి ఉండొచ్చు, మేమైతే దానికి మీకు ఏమైనా కావాల్సి ఉంటే డిస్కౌంట్ ఏమైనా ఇప్పించగలమని చెప్పారండి. రోహాని అండి మా పాప పేరు. ఇప్పుడు 5 నెలలప్పుడు జాయిన్ చేసామండి. ఇప్పుడు 9th month అండి. పాప బరువు వచ్చి 4.5 kgs ఉందండి. పాపకి డైలీ మనం గత 10-15 రోజుల నుండి ఫుడ్ పెడుతున్నామండి. అది ఎలా అంటే మనం రోజు తినే అన్నం మిక్సీలో బట్టి ఒక జావలాగా చేయాల్సి వస్తుందండి. మేము కోరుకునేది గవర్నమెంట్ నుండి పాప డిశ్చార్జ్ అయ్యాక మాకు ఒక భరోసా కావాలండి. ప్రతి 3 daysకి ఒకసారి పాపకి బ్లడ్ శాంపుల్ వెయిట్ ఎంత ఉంది ఏంటని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు పాపకి ఫ్రూట్స్ పెట్టడానికి ఏమీ లేదండి, ఓన్లీ రైస్ని మిక్సీలో బట్టి జావలాగా చేసి దాంట్లో కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుందండి. ఓన్లీ ఎసరెన్స్ వాళ్ళు ఇచ్చిన ఎసరెన్సే అడుగుతున్నాండి. పురంధేశ్వరి మేడం వచ్చారు, నిమ్మల రామారెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు. ఫస్ట్ వాళ్ళే ఇచ్చారండి ఆ భరోసా, పాప ట్రీట్మెంట్ ఫుల్గా రికవర్ అయ్యే వరకు ఎన్నాళ్ళైనా మేము ట్రీట్మెంట్ చేస్తామని. కానీ ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోమంటున్నారు. ఎలాగా ఏంటో మాకు అర్థం కాక మేము మా లోకల్ భర్త గారికి కాంటాక్ట్ అయ్యాము. ఆయన ఇప్పుడు మాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొచ్చారండి. పేర్లు ఆ రోజు మా అబ్బాయి పేరు రితిక్ అండి. కల్తీపాల్లో మా అబ్బాయి ఉండటం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఈ హాస్పిటల్లో
కుర్రోడిని డాక్టర్ హేమ్ కుమార్ సార్ ట్రీట్ చేశారండి. మంచిగా ట్రీట్ చేసి మా బాబుని మా చేతిలో పెట్టి హాస్పిటల్ ₹1 కూడా మా దగ్గర నుంచి ₹1 కూడా అడగలేదు. సో డిశ్చార్జ్ చేశారు. మాకు ఏదన్నా తర్వాత ఇన్సూరెన్స్ ఏదన్నా మాకు ప్రొవైడ్ చేయండి, తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతే మళ్ళీ ఏంటి ఒకవేళ అని అడిగితే గవర్నమెంట్ ఏ సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే అంటున్నారు. మేము ఆ ఇన్సూరెన్స్ కోసం ఒకసారి మాకు బాబుకి మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా ఒక 6 నెలల సంవత్సరాలు ఏమన్నా ఇప్పిస్తారేమో అని మీకు కోరుతున్నాం. ప్రజెంట్ అయితే మా బాబు బాగున్నాడు. ఏదన్నా ఫర్దర్గా ప్రాబ్లం వస్తే ఈ ఫుడ్ అన్నా ఇబ్బంది ఏమన్నా వస్తే ఇబ్బంది కదని మేము అడుగుతున్నాము. జగన్ గారి దగ్గరికి వచ్చారు కానీ ఏమన్నారు? జగన్ గారు మేము చేసి పెడతాను, మీ హోల్డ్ బిల్స్ కూడా నేను చేసి పెడతాను, నేను ఐఎంలోకి వచ్చాక నేను చేసి పెడతాను, ఈలోగా మీకు నేను నెంబర్ ఇస్తాను, మా వాళ్ళు మాట్లాడతారు. ఒకవేళ ఇన్సూరెన్స్ దానికి మళ్ళీ ఒకవేళ పెడిదిరి కానీ నేను మాట్లాడతాను, కలెక్టర్ గారితో మాట్లాడతాను, హాస్పిటల్ ద్వారా ఒకసారి మాట్లాడి మీకు చూస్తాను ఫర్దర్గా ఏమన్నా ఇబ్బంది ఏంటని. నేను ఐఎంలోకి వస్తే నీకు అన్నీ చేసి పెడతాను అని సార్ హామీ ఇచ్చారండి.